ఇక ఎగ్గొట్టడమే. కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 12 నెలలుంటే 12 నెలలకి వేతనాలు ఇచ్చారు. ఏడాదిలో 12 నెలలు పనిచేసినప్పుడు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా 12 నెలలకి జీతాలు ఇవ్వడం అన్నది మానవత్వం. అది అవసరం. ఆయా కుటుంబాలని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ లెక్చరర్లు సుమారు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆయా ప్రభుత్వ ఇంటర్మీడియేట్ అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల జీతం ఎగ్గొట్టేస్తున్నారండి. ఏమనాలి దీన్ని? 12 నెలల పాటు పనిచేయాలంటే మే నెలలో వేసవి కాలం అయినప్పుడు కూడా ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ లేదంటే పేపర్ వాల్యూషన్ కానీ ఇతర అనేక పనుల్లో బాధ్యత నిర్వహిస్తారు. పైగా ఇప్పుడు ఇంటర్ తప్పినటువంటి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు అంటూ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశించింది. అందుకు తగ్గట్టుగా కాంట్రాక్ట్ టీచర్లు కూడా స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మే నెల జీతం ఇవ్వకుండా ఇట్లా చేయడం అన్నది ఏ ప్రభుత్వానికైనా సమంజసం? ఆలోచించండి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల పునరుద్ధరణలో ప్రభుత్వం మెలికపెట్టింది. 12 నెలల సేవలు వినియోగించుకున్న 11 నెలలు మాత్రమే వేతనం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30తో కాంట్రాక్ట్ లెక్చరర్ల గడువు ముగియడంతో తిరిగి పునరుద్ధరించారు. ఒక్కరోజు విరామంతో మే నుంచి వీరి సేవలు ఉపయోగించుకునేలా ఇంటర్ విద్యామండలి ఆర్థిక శాఖకు లేఖ రాయిగా మే నెలను మినహాయించి జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల కాలానికి మాత్రమే సేవలు పునరుద్ధరించారు. చూడండి ఎంత విచిత్రం. పైగా అందులో కూడా గత ఏడాది 3619 మంది లెక్చరర్లు పనిచేస్తే ఈ ఏడాది 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళని తొలగించి 3572 మంది మాత్రమే రెన్యువల్ చేశారు. మరి 62 ఏళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు పెంచారు కదా, మరి కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఎందుకు వర్తించలేదు? ఒక నెల జీతం ఎగ్గొట్టే 62 ఏళ్ళు వర్తింపజేయకుండా ఇంటికి పంపేసి ఎందుకని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 12 నెలలకు వేతనం ఇచ్చారు అని ఈ పత్రికలో రాశారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు 1867 మంది మాత్రమే ఉండగా కాంట్రాక్ట్ లెక్చరర్లు 3618 మంది పనిచేస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్ల కన్నా డబల్ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలతోనే నడుస్తున్నాయి. అలాంటి కాంట్రాక్ట్ లెక్చరర్ల మీద ప్రభుత్వం ఒక నెల జీతం ఎగ్గొట్టేయాలనేటువంటి ప్రయత్నం ఏ రకంగా సమంజసం? ఒకవైపు ఏమో అనేక ఆడంబరాలకి అనేక రకాల అవసరం లేనటువంటి ఖర్చులు భారీ మొత్తంలో చేస్తూ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇంతగా చేయడానికి ఏమనాలి? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది, ఉత్తీర్ణత శాతం పెరగడం మా గొప్పే అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఆ ఉత్తీర్ణ శాతం పెరగడానికి కృషి చేసినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి మాత్రం ఒక నెల జీతం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎంత ద్వంద్వని చూడండి. ఏ రీతిని ప్రభుత్వం తీరుందో గమనించండి. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది ఏమాత్రం తగనటువంటి వ్యవహారం.